హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా మ్యాంగ్స్ నోస్ మల్లేశం. 1 hour 56 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ విత్ శ్రీనాథ్ మంగటి, కామాక్షి అండ్ డైరెక్టర్ బై బాల సతీష్. ఈ మూవీ చూశాక నాకు ఎట్లా అనిపించింది చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కొంచెం మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నాకైతే ఈ మూవీ బిలో యావరేజ్ అనిపించింది. బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు, అయినా పర్లేదు అనిపించింది. ఇంకా కొంచెం మంచిగా చూపించుంటే బాగుండేది. కానీ బావా బామర్దులు ఈగో క్లాషెస్ చెప్పి మూవీని ఎటేటో కొద్దిగా తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇంకా మంచి కామెడీ పెట్టి జనరేట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించేది. ఇంక ఇప్పుడు ఒకసారి బేసిక్ స్టోరీ లైన్ చూద్దాం. మూవీలో హీరో శ్రీనాథ్ అలియాస్ మల్లేష్కి పెద్ద డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది. ఊర్లో ఏ విషయమైనా సరే తన మీద తెచ్చుకొని గొడవలు పడుతూ ఉంటాడు. అనుకోకుండా పెళ్ళి అయ్యిద్ది అనమాట హీరోకి. దాని తర్వాత ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. ఆ ప్రాబ్లం వల్ల ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్ అక్కడక్కడ బాగుంటుంది మూవీ. హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం తెలుసుకున్నాక సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశాడు అని వచ్చే సిచ్యువేషన్ కామెడీ అయితే బాగుంది. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ పని మనిషికి హీరోకి వచ్చే కామెడీ సిచ్యువేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి మూవీలో మైనస్ పాయింట్స్ చూద్దాం. బాగా ఈగో క్లాషెస్ అని చెప్పి రుద్దారు బాగా, అదైతే అస్సలు బాగాలేదు. మెయిన్ ట్రాక్ పక్కన పెట్టేసి ఈ బావా బామర్ది ఈగో క్లాషెస్ అని చెప్పి చాలా చూపించారు. ఈ క్లాషెస్ పక్కన పెట్టి మెయిన్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది అండ్ స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉంది. సిల్లీ సీన్స్ అయితే ఉంటాయి కొన్ని. ఓవరాల్గా నాకు ఈ మూవీ అయితే బిలో యావరేజ్ ఫీల్ కలిగింది. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. నేనైతే ఫ్యామిలీతో చూడమని ఈ మూవీని రికమెండ్ చేయను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5 అవుట్ ఆఫ్ 5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కింద మళ్ళీ ఇంకో వీడియోలో మరో మూవీ రివ్యూతో కలుద్దాం.